ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో వాక్యమును చదువుకొని దేవుని నామాన్ని ఘనపరచుదాము. కీర్తనలు 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాము. కీర్తనలు 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాము. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైనది, పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నా కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన పనుల భారాన్ని దేవునికి అప్పగించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన సజీవుడా, నీ కొందనాలు. భూమి ఆకాశమును సృజించిన దేవా, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయం అంతటిలో మాకు తోడుగా ఉండండి ప్రభా. మరొక రోజును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు అంతటిలో మా ప్రయాణాలలో, మా బ్రతుకులో, మా జీవన విధానములో తోడై ఉండండి ప్రభా. నీకు మహిమ తెచ్చే రీతిగా, నీకు ఘనత తెచ్చే రీతిగా మేము అందరము కలిసి నీ పాలివారమై ముందుకు వెళ్ళుటకు, నిత్య రాజ్యానికి మేమందరము నడుచుకున్నటకు నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎక్కడ ఈ లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి ప్రయాసపడే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో అనేకులు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. వారు పనుల నిమిత్తము, వారి అవసర నిమిత్తము, వారి పోషణ నిమిత్తము అయ్యా, ఇంటి నుంచి పిల్లలతో సహా, పెద్దలతో సహా, వృద్ధులతో సహా బయలుదేరుతుండగా వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని, నెమ్మదిని కలగచేయండి. నీ కృపా కాపుదల్లో భద్రపరచుకోండి అయ్యా. క్షేమంగా వారి పనుల నిమిత్తములో ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి. మరలా క్షేమంగా వారి గృహాలకు చేరుకుని వరకు నీ కృపా సన్నిధి తోడుగా ఉంచమని అయ్యా, సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నీకు మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొని అయ్యా, నీకు దీవెనకరంగా మా కుటుంబాలను నడిపించమని, మా తప్పిద పాపదోషములన్నీ క్షమించి అయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ పరిశుద్ధాత్మని మాకు కావిలి